నాన్ వెజ్ తినే రోజు ఒక ఫిష్ ఒకటి తీసుకొచ్చాను వచ్చి అది చాలా పెద్దది. దాంట్లో జన వచ్చింది. చేప ఎగ్స్ అంటారు కదా, చాలా ఎక్కువ వచ్చిందమ్మా ఈరోజు. అది ఎలా వండుతారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూసారు కదా, కలర్ కూడా షేడ్ అయిపోయింది చూసారా. అంతే, చూసారు కదమ్మా. అది ఉడకబెట్టిన తర్వాత కొంచెం అలాగ వస్తుంది. అంతే. ఇలా కొంచెం హార్డ్ అనిపిస్తే మాత్రం 2 పీసెస్ చేసుకోండి. ఇందాక తీసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదమ్మ, పులుసు, అది కలిపేసుకుందాం. జనా ముక్కలు ఉన్నాయి కదా, చూసారు కదా, వీటిని దీంట్లో వేసేద్దాం. ఎలా ఉందమ్మా? డిట్టో చేపల పులుసే. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలుగాని. అమ్మా ఈరోజు నాన్ వెజ్ తినే రోజు ఒక ఫిష్ ఒకటి తీసుకొచ్చాను వచ్చి అది చాలా పెద్దది. ఫిష్ పులుసు చాలాసార్లు చూసారు మీరు అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఫిష్ పులుసుతో పాటుగా దాంట్లో జన వచ్చింది. చేప ఎగ్స్ అంటారు కదా, అది ఎలా వండాలి ఏంటి అనేది, అది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వండాలి. అది ఎలా వండుతారు ఏంటంటే చాలామంది ఇష్టపడతారు. జన అంటారు దాన్ని, ఎగ్స్ అనమాట. చాలా ఎక్కువ వచ్చిందమ్మా ఈరోజు. అది ఎలా వండుతారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఓకేనమ్మా, చెప్పాను కదా చేప జనాని. చేప ఎగ్స్ చూడండి, చాలా ఎక్కువ వచ్చింది. అది సీజన్ బట్టిచ్చే వస్తుంటాయి చేప జన. వాటికి కావాల్సింది మిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంతే. చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తాం, దీన్ని ఎలా ఉడకబెడతాం, చేపల పులుసు లాగానే వండుతాం. బట్ దీన్ని ఫస్ట్ వచ్చి బాయిల్ చేయాలి, అలాగే ఏంటనేది చూపిస్తాను. ఫస్ట్ క్లీనింగ్కి వెళ్ళిపోదాం. ఓకేనండి, ఆనియన్ మిర్చి క్లీనింగ్ అయిపోయింది, కటింగ్ అండి. మనం చేపల పులుసు ఎలాగ పెడతామో అలాగేనమ్మా. కాకపోతే అంటే దీన్ని ఉడకపెట్టడం అనేది ఇంపార్టెంట్, మెయిన్. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటేనమ్మా, యాక్చువల్గా కొంచెం జన ఏదైనా చిన్నగా ఉంటే చేపల పులుసుతోనే వండేస్తారు చాలామంది. అంటే అందరూ కూడా. ఈసారి నేను సపరేట్గా ఎందుకు వండుతున్నానంటే ఎక్కువ వచ్చిందమ్మా. చేపల పులుసులో హెవీగా అయిపోద్ది కాబట్టి సపరేట్గా పులుసు పెట్టుకుంటే దీన్ని ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు. చేప జన కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎగ్స్ అంటే తెలిసిందే కదా, ఎగ్ మనం మామూలుగానే డాక్టర్స్ సలహాలు ఇస్తుంటారు కోడి గుడ్లు తినమని. అలాగే చేప గుడ్లు కూడా ఎగ్స్ అంటాం మనం, జన అంటాం కాబట్టి అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదమ్మా. ఎక్కువ ఉండటం వల్ల సపరేట్గా ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. అది ఎలా ఏంటి అనేది నేర్చుకోండి, నేను చూపిస్తాను. ఓకేనండి, మిర్చి కటింగ్ చూసుకోండి, బారుగా కోయాలి ఇలాగే. ఆనియన్ మిర్చి కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే జన ఎలాగో క్లీన్ చేస్తాము ఆ చేప జనని. ఈలోపు ఎలా బాయిల్ చేయాలంటే ముందు వాటర్ పెట్టుకోండి, హాట్ వాటర్ పెట్టేసుకోండి, స్టవ్ వెలిగించుకోండి. దాన్ని ఎలా బాయిల్ చేస్తారు, దాన్ని ఎలా ముక్కలు కోస్తారు, ముక్కలు కోయాలి, దాన్ని కూడా చేప ముక్కలు కోసినట్టుగా మొత్తం చూపిస్తాను రా. ఇక ఇందాక తీసుకొచ్చిన జన ఎగ్స్ క్లీనింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ హాట్ వాటర్ గిన్నెలో పెట్టేసాం స్టవ్ మీద. చాలా జాగ్రత్తగా, అంతే, పైన కడిగితే సరిపోదు. దాన్ని తీసి దీంట్లో వేస్తే ఆ నీళ్ళు పారబోసేసుకో, అంతే. ఎప్పుడు చెప్పినట్టుగానేనమ్మా ఒక 4-5 టైమ్స్ జస్ట్ బ్లడ్ ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. మనం ఆల్రెడీ ఉడికించిన తర్వాత కూడా ఆ వాటర్లో కూడా వెళ్ళిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. రా ఒక 4-5 టైమ్స్ అయితే కడుక్కోండి. ఓకే, అయిపోవచ్చింది. లాస్ట్ టైం అనుకుంటున్నా, ఐ థింక్. చూడండి క్లీనింగ్. కడిగే కొద్దీ నొరగొస్తుంటుంది. ఎగ్స్ కదమ్మా. ఓకేనమ్మా, పులుసు కాబట్టి చింతపండు కావాల్సిందేగా, అందరికి తెలిసిందే. చింతపండు నానబెట్టుకుందాం ఫస్ట్. చిన్న చిన్న పీసెస్గా తీసేయండి, త్వరగా నానుతుంది వేసేటప్పుడు. శుద్ధగా వేసేస్తే కొంచెం టైం తీసుకుంటుందమ్మా. అది ఎప్పుడు కూడా ఇలా తీసుకుని వేసుకుంటే బెటర్.
చూసుకోండి ఎంత పులుపు తింటారు ఏంటి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, కాబట్టి మనం చూసుకుని వేసుకోవటమే. క్వాంటిటీ అనేది మాత్రం ఎప్పుడు ఉండదు. ఓకేనండి, చూడండి వాటర్ చక్కగా కళపిళ్ళాడుతూ ఉంటారు, పొంగు వచ్చేసింది. ఇప్పుడు క్లీన్ చేసిన జనం ఉంది కదమ్మా, ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ వాటిని దీంట్లో వేసి కొంచెంసేపు బాయిల్ చేద్దాం. ఎలాగో చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోద్దమ్మా. ఎగ్స్ అంటారు కదా, ఎగ్స్ కదా, భలే టేస్ట్ ఉంటాయి. ఓకేనమ్మా, కాగిన వాటర్లో జనేసేద్దాం. చూడండి, అది ఎంతసేపు బాయిల్ అవ్వాలంటే ఒక 10 మినిట్స్ అయితే మాత్రం కన్ఫామ్గా బాయిల్ కానివ్వండమ్మా. ఎందుకంటే మళ్ళీ పులుసులో కూడా ఉడుకుద్ది పులుసు పెట్టినప్పుడు. దీన్ని ఇంకొక విషయం ఏంటంటే, పులుసు పెడతారు, ఇగురు పెడతారు. గరం మసాలా వేసి చింతపండు పులుసు పోయారు, ఇగురులాగా కూడా వండుకోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. మాకేంటంటే పులుసు అలవాటు కాబట్టి పులుసు కింద పెట్టేస్తున్నా. పుల్లగా ఉంటే కొంచెం పిల్లలు కూడా టేస్ట్గా తింటారు. ఇగురు కూడా మసాలా ఉన్నా కూడా తింటారు, కానీ ఎప్పుడు ఒకసారి అది ఒకసారి ఇది, ఏదైనా జనం వస్తే మాత్రం ఇలాగే ప్రిపేర్ చేస్తాం మేము. ఎనీవే బాయిల్ అవుతుందమ్మా. ఒకసారి జస్ట్ చూసారు కదా, కలర్ కూడా షేడ్ అయిపోయింది చూసారా. ఇందాక దాకా బ్రౌన్గా ఉన్న అన్నీ కూడా వేడి నీళ్ళలో వేయగానే. ముఖ్యంగా ఈరోజుకు పిల్లలకి కూడా హాలిడేస్, అందరం కలిసి భోంచేయాలి, వెయిటింగ్ వాళ్ళు కూడా. ఈ కూర అవటం, చేపల పులుసు కూడా పెట్టేసాను, అయిపోయింది ఆల్రెడీ. చాలాసార్లు పెట్టి చూపించాను మీకు చేపల పులుసు ఎలా పెడతారేంటని. చేపల పులుసు చూస్తారు ఒకసారి, ఇంతకుముందే వండేసారి, ఇప్పుడు ఇది ప్రిపేర్ చేస్తాం. చేపల పులుసు చూద్దామండి. ఓకేనండి, ఇదిగో చేపల పులుసు చూడ పెట్టేసాం. ఎప్పుడు మన ప్రిపరేషన్ ఎప్పుడు ఉండే విధంగానే కొత్తిమీర చల్లి వేసుకున్నాం. చేపల పులుసు రెడీ. ఈ చేపలో నుంచి జనం వచ్చింది కాబట్టి ఆ జనం కూడా వండేస్తున్నాం. పెద్ద ఫిష్ దొరికిందమ్మా ఈరోజు. ఎప్పుడైతే తెచ్చినా పెద్ద ఫిష్ అయితే 2 టైమ్స్ తింటాం, ఒకసారి తినలేం కాబట్టి. అది పిల్లలు ఉన్నారు ఈరోజు. మళ్ళీ ఇంకోటి, నేను ఎక్కువ ఉన్నట్టు అనిపించినా షేర్ చేస్తుంటాను, అందరికీ తెలుసు అది. పక్కన వాళ్ళకి, ఇంకా అటు పక్కన అంకుల్ వాళ్ళని, పక్కన అంకుల్ వాళ్ళని, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, ఒక 4-5. మ్యాక్సిమం ఒక 3 షేర్ చేస్తుంటా, ఇష్టపడే వాళ్ళకి చేపల పులుసు. చింతపండు కడిగేయటం అయిపోయిందమ్మా. చూడండి, కడిగేసావా? కడిగేసా. లాస్ట్ టైం ఊరికినే మట్టి ఉంటుంది కాబట్టి 1-2 సార్లు కడుక్కుంటారా తల్లి, చాలా మంచిది. మంచి నీళ్ళు పట్టుకోవటం. మీకు ఒక మంచి విషయం చెప్తున్నానమ్మా, చింతపండు మామూలుగా నానబెట్టేటప్పుడు ఏంటంటే లేట్గా నానుతుంది, మనం పిసుకునేటప్పుడు కొంచెం హార్డ్గానే ఉంటుంది. అందువల్ల ఏం చేయాలంటే చిన్న టిప్ కింద తీసుకోండి. ఇది స్టవ్ వెలిగించుకొని తర్వాత చూస్తారు కదా, స్టవ్ వెలిగించేసుకున్నాం. కొంచెం గోరువెచ్చన అయ్యేంత వరకు పెట్టుకోండి చింతపండు పులుసుకి. ఇంతవరకు మీకు చెప్పరా, అది కొంచెం గోరువెచ్చన అయిందంటే చింతపండు త్వరగా మెత్తబడిపోద్ది. తెలియని వాళ్ళు ఎవరు ఉంటే తెలుసుకోండి, చాలామందికి తెలుసు, ఇది చాలామందికి తెలుసు. మా ఇంట్లో చేసేది కూడా ఇలాగే చేస్తుంటాం. అమ్మవాళ్ళు కానీ, మా సిస్టర్స్ కానీ, మనకు తెలిసిన రిలేషన్స్ కానీ, మ్యాక్సిమం కొంచెం ఎక్కువ కాగక్కర్లా, కొంచెం గోరువెచ్చగా అయిందంటే ఆ వాటర్ తీసి పక్కన పెట్టామంటే చింతపండు మెత్తబడిపోద్ది త్వరగా. మనం పిసకంగానే పిప్పి మాత్రం వెళ్ళిపోయి వేస్ట్, ఇది ఆ గుజ్జు మాత్రం వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా అయిపోవస్తుంది. కొంచెం ఒక 10 మినిట్స్ చెప్పాను కదమ్మా, చూసారు కదా చక్కగా బాయిల్ అవుతుంది. ఇలాంటి ఎప్పుడన్నా మీకోసం నా కోసం చాలాసార్లు చెప్పాను. దీంట్లో ఒక విషయం ఏంటంటే, నేను ఉండింది మీరు తినలేకపోతున్నారు, అదొక్కటే చిన్న బాధ అనిపిస్తుంది. ఒకళ్ళిద్దరు తిన్నా కూడా నాకు ఒక హ్యాపీగా అనిపిస్తుంటుంది. మీరు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, బట్ నాకు టైం ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ప్రిపరేషన్స్ అయితే మాత్రం ఎప్పుడూ ఉంటాయి హౌస్లో. నేను ఎలా ఉంటాననేది నా మెంటాలిటీ మీ అందరికీ తెలుసు. మ్యాక్సిమం వంటలు చేసుకోవడం, సరదాగా ఎంజాయ్ చేయటం, నవ్వుకోవటం, జోకులు వేసుకోవడం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను రా, ఏంటన్నా మీరు ఎలా ఉండగలుగుతున్నారు ఇలా అని అడుగుతారేమో, కానీ కోపం వచ్చిందంటే మాత్రం నా వల్ల కాదమ్మా. చాలాసార్లు చెప్పాను మీకు, ఎందుకు కోపం రావాలి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఇంకొకరు కోపం తెప్పించే పనులు మనం ఎప్పుడు చేయకూడదు, చేయకండి. నిజంగా మీకు చాలా టిప్స్ చెప్తుంటాను అప్పుడప్పుడు. ఒకవేళ ఎదుటోళ్ళు తప్పు చేసినా సరే వచ్చేసేయండి సైలెంట్గా. ఎదుటోళ్ళు తప్పు చేస్తే అదే ఊరికినే కోపం తెప్పిస్తూ ఎదుటోళ్ళకి ఇన్సల్ట్ చేస్తూ తప్పుగా మాట్లాడుతూ ఉంటే అవుతుంటే ఎదుట వ్యక్తి హట్ అయ్యి ర్యాష్ అయిపోతుంటాడు. ఒకసారి చెప్పలేం మనం.
ఎందుకు వచ్చినవి అవన్నీ చెప్పండి? హ్యాపీగా ఉండాలి బతికినంతకాలం. ఏ రోజు ఎప్పుడు ఆ దేవుడు తీసుకెళ్ళిపోతాడో ఎవరికి తెలియదురా. ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి, చక్కగా ఉండాలి. పిల్లలు ఉన్నారు, ఒక మంచి కుటుంబంతో ఉంటున్నాం మనం. మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి డబ్బు సంపాదించుకోవాలి. పిల్లల భవిష్యత్తు ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడూ ఒకటి చెప్తున్నా, పిల్లల భవిష్యత్తుని మైండ్లో పెట్టుకోండి. ఈరోజు సరదాగా తిరగగలం, రేపటి రోజున మంచం మీద పడతాం. చూసేది ఎవరు చెప్పండి? వాళ్ళే, పిల్లలే. 100% వాళ్ళే టేక్ కేర్ తీసుకుంటారు. అలాంటప్పుడు ఎందుకన్నా అనాథాశ్రమాలు అంటారేమో. వాళ్ళు వేస్ట్ ఫెలోస్ కింద తీసేసాను ఎప్పుడు. పిల్లలు బతికుండగా తల్లిదండ్రులను అనాథాశ్రమంలో చేర్చారంటే వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అని అర్థం. అందువల్ల పిల్లల్ని ఎప్పుడు కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి, వాళ్ళ బాగు గురించి ఆలోచించండి, వాళ్ళ మంచిని చూసుకోండి. రేపటి రోజున మనకి వాళ్ళు ఆ సేవలు చేస్తారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అన్నీ వండి పెడుతున్నాం, చక్కగా చూసుకుంటాం. చిన్నప్పటి నుంచి అమ్మ ముడి అడిగిన కాడి నుంచి తీసుకోండి. చిన్నపిల్లలకి ఇన్ని సేవలు చేస్తున్నాం మనం. మన మంచాన పడ్డ తర్వాత ఆ మాత్రం సేవలు చేయలేరు పిల్లలు. డెఫినెట్గా చేస్తారా. ఆ ఎఫెక్షన్ వాళ్ళలో పెంచండి. అంతే తప్పితే మొగుడు పిల్లలు కొట్టుకుంటారు, పాపం ఎంత కొట్టుకుంటారో తెలీదు. అలాగే పిల్లలు చూసి చెడిపోతుంటారమ్మ. పిల్లలు తండ్రి మీద ఎదురు తిరుగుతారు, తల్లి మీద ఎదురు తిరుగుతారు. ఈ కారణాలు ఏంటంటే వాళ్ళు సరిగ్గా మనం అర్థం చేసుకోవట్లా, వాళ్ళకి కావాల్సినవి మనం చేకూర్చలేకపోతున్నాం. వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి నచ్చడం కాదు, సమాజానికి నచ్చిన విధంగా మనం బతకగలిగితే పిల్లలు కూడా ఎప్పుడు కూడా ఎఫెక్షన్ అలా పెంచుకుంటూ వస్తారు. సమాజం కూడా గౌరవిస్తుంది మనల్ని. అది మాత్రం గుర్తుంచుకుంటారా, మిస్ కాకండి. చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న కోపాలు, అవి తప్పవు. కానీ పెద్దవి మాత్రం ఎప్పుడు చేయకండి అమ్మ. దయచేసి చెప్తున్నాను మీ అందరికీ. ఐ రిక్వెస్ట్ యూ. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అమ్మ. ఓకేనమ్మా, చూడండి మ్యాక్సిమం బాయిల్ అయిపోయినట్టే. 10 minutes అయిపోయింది. చూసారు కదా, వైట్గా చక్కగా ఉడికిపోయింది. ఇంకా పులుసులో ఉడికించుకుందాం. దీన్ని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాంరా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు కొంచెం చల్లారినివ్వండి. కొంచెం చల్లారి తర్వాత మనం వడగట్టాలంటారు. మనం చింతపండు పులుసు అన్నిటికి తీసుకుంటాం కదా, పెద్ద జల్లెడ లాంటిది. దాంట్లో పోసుకుంటే ఆ ఎగ్స్ ఏదైనా సపరేట్గా వచ్చిన ఎగ్స్ కూడా దాంట్లో పొడి లెక్క ఉండిపోతుంది. వీటిని అది దాంట్లో వేసి మనం వడగొట్టిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని ముక్కలు కోయాలమ్మా. ఎలాగండి అని చూపిస్తా. చేప సైజు ముక్కలు ఒక రకం చక్క ఉప్పు కారం ఎక్కాలి కదా. మరీ పెద్ద అయితే మధ్యలోకి వెళ్ళదు ఉప్పు కారం. కొంచెం సన్నగా స్లేస్ లాగానే మనం చేప ముక్క అయితే ఎలా తరుగుతామో, ఎలా కొట్టించుకొస్తామో ముక్కలు, సేమ్ అదేవిధంగా కట్ చేయాలి. చూడండి రా, భలే థ్రిల్లింగ్ ఉంటుంది. ఇది చాలామందికి రావు. చిన్న చేపకైతే ఉండదు, పెద్ద చేపలకు ఉంటాయి జన. చిన్న చేపలకి చాలా తక్కువ. దాని సైజు అంతే అయితే మాత్రం వస్తుంది. కానీ ఒకవేళ బొచ్చు అంటే పెద్ద సైజు వచ్చేస్తాయి. ఇదిగో ఈ సైజు వరకు వస్తాయి బొచ్చులు. ఈ సైజు వరకు చూసాయి. సముద్రంలో ఇప్పుడు పెద్ద పెద్ద నదుల్లో అయితే చాలా పెద్దవి దొరుకుతాయి అంటారు. నేను అంత చూడలేదు. 20-25 కిలోలు అయితే నేను చూడలే. నేను లాస్ట్ చూసింది ఒక 12-13 kgs వరకు అయితే చూసా. ఈ సైజు వస్తుందమ్మా 12 kgs 13 kgs అంటే. అలాంటి టైంలో ఏం చేస్తానంటే, కానీ ఆ చేప కూడా టేస్ట్ భలేగా ఉంటుంది. ముక్క కోస్తుంటే అస్సలు తునగదు, నలగదు. చాలా చక్కగా కొబ్బరి ముక్క ఉన్నట్టు ఉంటుంది. కొబ్బరి ముక్క అంటారు చూడండి. అప్పుడు తీసుకొచ్చి దాన్ని నేను, మా హరిత, మా రవళి, మా అమ్మకి అందరికీ షేర్ చేస్తుంటా. అలాంటిది కూడా అప్పుడప్పుడే. పెద్ద చేప దొరకాలే కానీ మనం ఎంత ఫ్రిడ్జ్లో దాచుకున్నా కూడా వేస్టే. అది కొన్ని రోజులు చప్పబడిపోద్ది. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి షేర్ చేసుకుంటే అందరం కలిసి వండుకోవటం, అందరి ఇళ్లలో తినటం. ఒకవేళ మీకు కూడా పెద్ద చేప ఏదైనా దొరికినా చక్కగా వదినకో, అక్కకో, పిండికో, మా అమ్మకో, ఎవరైతే సపరేట్గా మన చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. చక్కగా తింటారు. ఇవాళ చేప పెద్దది దొరికింది అక్క, వదిన, ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. మీ చుట్టారికాన్ని బట్టించి షేర్ చేస్తూ చక్కగా వాళ్ళు మన పేరు చెప్పుకుని ఇవాళ మా వదిన మంచిది తీసుకొచ్చింది, మా అక్క మంచిది తీసుకొచ్చింది అని తింటారు. పొగడ్తలతో పాటు ఆశీర్వచనాలు కూడా ఉంటాయమ్మా. తదాస్తు దేవతలు పైన ఉన్నారు అంటారు. అది నిజం. మన గురించి హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా 4 మాటలు చెప్పారంటే పైనుంచి తదాస్తు అంటారంట. అంటే మనకి మన పిల్లలకి మంచి జరుగుద్ది అని అర్థం. ఓకేనండి, వడగొట్టేసుకుందాం. చూడండి, అంతే. చూసారు కదమ్మా, అది ఉడకబెట్టిన తర్వాత కొంచెం అలాగ వస్తుంది. కొంచెం పైకి లేపాలి దాన్ని, పట్టుకుని ఆ వాటర్ అంతా వెళ్ళిపోతే. చూసారు కదా, చక్కగా ఉడికిపోయిందమ్మా. దీన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకోవడం. పులుసు అయితే చేప అయితే ఇలా పొడి పొడిగా అవ్వదు కాబట్టి పల్చగా అనిపిస్తుంది చేపల పులుసు. ఇదైతే థిక్గా వస్తుందమ్మా. ఎందుకంటే చిన్న చిన్న విడిపోయిన ఎగ్స్ అన్నీ పొడి పొడిలాగా కూడా కొంత రాలిని చూస్తారు కదా. ఇదిగో
ఇదంతా కూడా కూరలో కలిసిపోయి ఒక థిక్ గ్రేవీ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. సేమ్ ఫిష్ లాగానే, దాని గుడ్లే కాబట్టి సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది. ఇదొక టేస్ట్. మ్యాక్సిమం నాకు తెలిసి బ్లాగ్స్లో ఎక్కడ చూపించలేదేమో అనిపిస్తుంది నాకు. ఇది జనతో ఉండేది, ఆర్టిస్టులు చూపించాల, చాలామంది చేస్తుంటారేమో నాకు తెలియదు కానీ అవుటర్స్. నేను చేయటం, మనం ఆర్టిస్టులుగా నేను చాలా బ్లాగ్స్ అబ్జర్వ్ చేస్తుంటాను. మా మదర్ది కానీ, మా సిస్టర్స్ కానీ, లేదా బయట ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కూడా అబ్జర్వ్ చేస్తాను. కానీ ఎక్కువ అయితే ఎవరు ఎక్కడ చూడలే నేను. చాలా బాగుంటుందమ్మా. ఎనీవే, ఇప్పుడు దాన్ని ముక్కలు కోసుకుని పులుసు అయితే పెట్టేస్తాను. చూడండి, చూసారు కదమ్మా, చింతపండు గోరువెచ్చగా వాటర్ చేసుకోమన్నా. ఇది కూడా చూసారా, మెత్తబడిపోయినట్టు కనిపిస్తుంది అనుకుంటా మీకే. మొత్తం మెత్తబడిపోద్ది. 2 సార్లు అలా పిసుకామంటే చాలా అమ్మ గ్రేవీ వచ్చేస్తుంది. ఓకే, దీన్ని ముక్కలు కోసుకుందాం. ఇక చెక్క తీసుకో. ఇక ఇదిగో పొడిలాగా వచ్చింది, పక్కన పెట్టేసుకున్నాం. దీంట్లో కూడా చాలా పొడిలాగా ఉంది. ఉన్నంత వరకు పీసెస్ కట్ చేసుకుందాం. పొడిలాగానే వండుకుంటారు మ్యాక్సిమం చాలామంది. ఓకే, పీసెస్ కట్ చేయి. అంతేనా. ఇలా కొంచెం హార్డ్ అనిపిస్తే మాత్రం 2 పీసెస్ చేసుకోండి. పొడైనా కూడా ఇబ్బంది ఏం లేదమ్మా. ఇది చూడండి ఒకసారి, దాని మీద చిన్న జస్ట్ లైక్ ఒక పొర లాంటిది వస్తుంది, అది తీసి పడేద్దాం. వండుకుంటారు చాలామంది, నేనైతే తీసేస్తానమ్మా. ఓకేనండి, చూసారు కదా, చక్కగా క్లీనింగ్ అయిపోయింది. ముక్కల కింద కోసేసుకున్నాం. కొంచెం పొడిలాగా కూడా వస్తుందమ్మా, తప్పేం లేదు. మనం 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలని చెప్పాను. అలాగే మళ్ళీ పులుసులో కూడా ఉడుకుద్ది. ఇది చూద్దాం ఎలా వండుతారో. మనం ప్రిపేర్కి వెళ్ళిపోదాం. ఎలా చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. బౌల్ కొంచెం కాగనిద్దాం. కాగనిచ్చి వాటర్తో క్లీన్ చేస్తాం కాబట్టి ఇది ఎప్పుడు చెప్పినట్టుగానే వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ కలుపుకుందాం. నేను చాలాసార్లు చెప్తుంటానమ్మా, ఆయిల్ తక్కువ వాడాలనుకున్న వాళ్ళు తక్కువ వాడండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారమ్మా ఆయిల్ కూడా. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్స్ చెప్తే మీకు చాలాసార్లు చెప్పాను రా, చాలా ఇప్పటికి ఒక 142 వ్లాగ్స్ నేను మ్యాక్సిమం వ్లాగ్స్లో చెప్తుంటాను. డాక్టర్ గారిని సంప్రదించి, కొంతమంది ఆయిల్ తక్కువ వాడమంటారు, కొంతమంది ఆయిల్ ఎక్కువ తినమంటారు. ఎలాంటి కొలెస్ట్రాల్ లేని వాళ్ళు ఆయిల్ ఎక్కువ తినొచ్చమ్మా. ముఖ్యంగా పిల్లలకి ఆయిల్ ఎక్కువ పెట్టాలి. అందుకని నెయ్యి కలిపి పెడుతుంటాం మనం చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళం తక్కువ, కానీ పిల్లలు అనగానే నెయ్యి ఫుల్గా పోసేస్తుంటాం ఇంట్లో ఉంటే. ఆయిల్ కంటెంట్ అనేది బాగా ఉండాలి పిల్లలకి. ఆయిల్ వల్ల ఏంటంటే గ్రోత్, మజిల్స్ అన్నీ ఫామ్ అవుతాయి, నీట్గా ఉంటుంది, ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది, డ్రై కాకోకుండా. అందువల్ల ఆయిల్ ఫుడ్ అనేది మ్యాక్సిమం చిన్నపిల్లలు ఎక్కువ తినాలి. పెద్దవాళ్ళు డాక్టర్ని సంప్రదించి తినాలంటే తినండి, లేదంటే తగ్గించుకోండి. ఓకే, ఎనీవే డ్రై అయిపోయింది. ఆయిల్ పోసేసుకుందాం. ఇది చిన్న మూత్ర, ఎక్కువ పోసినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కువ పడదు. చూస్తారు కదా, చిన్న మూత ఇది. ఎస్, ఆయిల్ కాగనిద్దాం. ఆయిల్ కాగాక కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి, ఎవ్రీథింగ్ కలుపుకోవటం. ఆనియన్ సేమ్ మన చేపల పులుసు లాగానే, బట్ ఇది ఎలా ప్రిపేర్ చేస్తారనేది ఇప్పుడు చూపించా. ఉడకపెట్టడం ఇంపార్టెంట్గా తీసుకోండి. కొంతమంది పల్చటి క్లాత్ లాగా చుట్టేసి కూడా ఉడకబెడుతుంటాం. ఎందువల్లంటే స్ప్రెడ్ అవ్వదు ఎగ్. ఇందాక నేను మామూలుగా ఉడకపెట్టేశాను. చాలామంది పల్చటి క్లాత్ తీసుకుని మూటలా కట్టేసి వేడి నీళ్ళు వేస్తారు. నా చిన్నప్పుడు చూసాను అది. ఎనీవే, చూస్తున్నారు కదా, చూడండి, నేర్చుకోండి. ఎప్పుడైనా జన వస్తుందమ్మా. ఏదో ఒక టైంలో ఒక 2 కిలోలు 3 కిలోలు చేప తెచ్చుకున్నారంటే మాత్రం కొన్నిటికి జన వచ్చేస్తుంటుంది. ఆ జన పులుసులోనే వేసుకోండి, లేదా సపరేట్గా ఇలా వండుకోండి. ఓకేనండి, చింతపండు కూడా పిసికేసి తీస్తున్నారు చెప్పాను కదా. లైట్గా గోరువెచ్చగా వాటర్ అయింది. చూడండి, చింతపండు కూడా చక్కగా మెత్తగా గుజ్జులాగా వచ్చేసింది. అంటే ఎక్కువ టైం నానబెట్టక్కర్లా. మనం చక్కగా ఒక 5 మినిట్స్లో మనకు కావాలనుకుంటే లైట్ గోరువెచ్చగా చేసుకోండి వాటరు. చింతపండు చక్కగా మెత్తబడిపోద్ది. గ్రేవీ తీసేసుకోవచ్చు. చింతపండు గ్రేవీ, చింతపండు పులుసు అంటాం మనం. చూడండి, అలా వడగొట్టుకోండి. ఆయిల్ కాగిపోయిందమ్మా. ఆయిల్ ఆనియన్, మిర్చి వేసేసుకుందాం కట్ చేసుకున్నది. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తప్పేలేదురా. చెప్పిన విధంగా చింతపండులోను చేపల పులుసు వరంగా ఏ పులుసు పెట్టుకున్నా మిర్చి బారుగా కట్ చేస్తుంటాం మనం. ముఖ్యంగా మా ఆవిడ ఎక్కువ తింటుంది ఇంట్లో.
మిర్చి అంటే చాలు, మాకెవరికి వచ్చినా మిర్చి మేము వేసేస్తుంటాం, నువ్వు తినమ్మా అని. తన ఎదురు చూస్తుంటుంది. అంత టేస్ట్ ఉంటుంది. నేను తిన్నాను, కొంచెం బీపీ ఉంది కదా, కారం ఉప్పులు అన్నీ తగ్గించమన్నారు డాక్టర్ అన్నట్టుగా. తప్పితే మనం ఎక్కడ తగ్గిస్తున్నాం, కారం ఉప్పులు తగ్గించేది ఉండదు. ఈయన మిరపకాయలు మాత్రం తీసి పక్కన పెడుతుంటా, అదేదో గొప్ప ఘనకార్యంలాగా. ఉప్పు కారాలన్నీ నార్మల్లే. మళ్ళీ చెప్తున్నాను, డాక్టర్ చెప్పింది కూడా కొంతమంది ఎక్కువ పర్ఫెక్ట్గా అయితే ఫాలో అవ్వలేము మనం, కొంతవరకు లిమిట్లో ఉండగలం. ఓకే, ఎనీవేరా, చూడండి ఎలా బాయిల్ అవుతుందో. మూత పెట్టేసుకుందాం. నేను మిర్చి వేసింది బాయిల్ అవటం, చేపల పులుసుకి తెలిసిందే. పొడులు కలుపుకుంటాం, అల్లం వెల్లిపాయ పేస్ట్ కలుపుతాం, దాని తర్వాత ఉప్పు కారం కలుపుకుంటాం, చింతపండు పులుసు కలుపుకుంటాం. మనం కట్ చేసిన జనా ముక్కల్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసి చక్కగా ఉడకనిచ్చేస్తాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటాం. చెప్పడానికి ఈజీ, చేయటం కూడా ఈజీరా. తెలుసుంటే తెలుసుకోండి, నేర్చుకోండి బాగా. మ్యాక్సిమం అంటే నాకు షూటింగు లేదు అంటే వంటలే. మీకు చాలాసార్లు చెప్పా, ఫోన్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతానమ్మా. ఏదైనా ఇంపార్టెంట్ కాల్స్ అనుకుంటే, ఇంపార్టెంట్ లేదా పక్కన పడేస్తా. పక్కన పడేసేసి వంటలు అరుగు చేసుకున్నాం, భోంచేసాం. టీవీ అయితే వాచ్ చేస్తానమ్మా. అంటే నేను కూడా టీవీ ఎక్కువ ఎందుకు చూస్తానంటే, ఎవరెవరు ఎలా యాక్ట్ చేస్తున్నారు ఏంటి, జస్ట్ అబ్జర్వేషను. ఆర్టిస్ట్ని కాబట్టి నాకు తప్పదు. మీరు అనుకోండి కథను ఫాలో అవుతారు, నేను యాక్టింగ్ ఫాలో అవుతా. ఏ ఆర్టిస్ట్ ఎలా చేస్తారు ఏంటని, ఏ కథనో చూసేస్తుంటాను నేను. ఎందుకు ఏ కథనో చూస్తానంటే, ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు హిట్ అయింది తెలుసుకుంటుంటా. దానికోసమని మ్యాక్సిమం అయితే మాత్రం యాక్టింగ్ అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళు ఇలా చేస్తున్నారు, నేను చేయలేను అనిపిస్తుంది. ఒక ఎన్టీఆర్ గారు, పాత ఆయన, పెద్ద ఆయన, ఒక ఎస్వి రంగారావు గారు, ఒక ఏఎన్ఆర్ గారు, ఎంతమంది మహానటులు, ఒక్కొక్కరిదే ఒక్కొక్క టాలెంట్. వాళ్ళలాగైతే మనం చేయలేము 100%. చిరంజీవి గారిలా డ్యాన్స్ చేయగలమా చెప్పండి, ఒకడే మెగాస్టార్. అలాగే బాలయ్య బాబు ఈ రోజుకి డైలాగ్ కింగ్ అంట. డైలాగ్స్ ఆయన చెప్తుంటే అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది అంటారే, అంత పవర్ఫుల్గా ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్. అందరినీ అబ్జర్వ్ చేస్తూ నేను చేసే సీరియల్లోనూ, నాకు ఏదైనా మూవీ వస్తే చేసే దాంట్లోనూ ఇలా వాళ్ళలాగంటే వాళ్ళని ఇమిటేట్ అయితే చేయను, కానీ కొంచెం ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంటుంది యాజ్ ఆర్టిస్ట్గా. అంటే చూసి నేర్చుకోవాలి, ఎవరు కూడా గుర్తుంచుకునే. చిన్నపిల్లలు కూడా మనం ఏది చెప్తే అదే చేస్తారు. చిన్నప్పటి నుంచి నేర్పుకుంటున్నాం అనుకోండి, సేమ్ అదే పద్ధతిలో పెరుగుతారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు పద్ధతి తప్పుతారు, వాళ్ళకి దేవుడు వదిలేయటమే. పద్ధతి తప్పి తల్లిదండ్రులను పట్టించుకోని వాళ్ళు, ఇక వాళ్ళు వేస్ట్ ఫెలోస్ కింద లెక్క. నేను చెప్పాను కదా ఇందాకడ, వాళ్ళకి తెలిసి వచ్చేసరికి వయసు అయిపోద్ది, మంచాన పడతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. లేదంటే అంత తప్పించి వేరే మార్గం ఉండదమ్మా. ఎప్పుడు కూడా పెద్దలు చెప్పింది, తల్లిదండ్రులు చెప్పింది ముఖ్యంగానండి. ఓకే, వాటర్ చూసారు కదా ఎలా వస్తుందో, చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఆనియన్లో అంత ఇది ఉంటుంది. ఓకే, చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఇక పసుపు కలుపుకుందాం. పసుపు, మిగతా పొడులన్నీ కూడా, జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, మెంతు పొడి. ఓకే, అన్నిటినీ ఒకసారి కలుపుకుందాం నీట్గా. ఓకేనండి, అది కూడా వేగిపోతున్నాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కలుపుకుందాం. చూసుకోండి, కొంచెం ఎక్కువైనా కూడా తప్పులేదమ్మా. కాకపోతే యాగనివ్వాలి. చక్కగా యాగనిచ్చామంటే మాత్రం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఆయిల్లో వేగిందంటే భలే టేస్ట్ వస్తుంది. ఎప్పుడు కూడా పెద్దలు చెప్పిన మాట వినండి అని ఎందుకు చెప్పానంటే, వినండి, దాంట్లో మంచిని తీసుకోండి, చెడుని వదిలేయండి. అసలు చెడుని దగ్గరికి రానివ్వకండి. అదొక్కటి చేసుకోండి, నేర్చుకోండి. మంచి చెడులు తెలుస్తున్నాయి. ఎందుకంటే కొంచెం మెచ్యూరిటీ పెరగంగానే మనకి ఏది మంచి ఏది చెడు అనేది మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే మన మనుషులం కాబట్టి తెలిసిపోతుంటుంది అన్నీ కూడా. చెడునైతే దూరంగా పెట్టేయండి, అసలు దగ్గరికి రానివ్వకండి. ఎవరో వచ్చి మనకు సలహా ఇచ్చేంత వరకు వెళ్ళకూడదు. మనకు మనంగా పొగిడించుకోవాలరా, ఎప్పుడు నలుగురు పొగడాలి. అలాంటప్పుడు అన్ని మాటలు వినండి, చెడును వదిలేయండి, మంచి నేర్చుకోండి, సరిపోతుంది. ఇక మనల్ని మాట అనే వ్యక్తి ప్రపంచంలో ఉండడు. నిజంగా చెప్తున్నా,
మీరు మంచిగా బిహేవ్ చేయండి, మంచి అలవాట్లతో రండి. మిమ్మల్ని ఒక మాట అంటారేమో చూడండి, మిమ్మల్ని పొగట్టడానికే టైం చాలదు వాళ్ళకి. అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తామని చూస్తారు కదా, చక్కగా ఆయిల్లో వేగనే ఉండేలాగా కాసేపు కొంచెం సేపు మూత పెట్టేద్దాం, తప్పులేదు. ఇక ఓకేనండి, చూద్దాం. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇక ఉప్పు కారాలు వేసేసుకుందాం అమ్మ. ఉప్పు ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుంది. లేదా తర్వాత చూసుకోండి, ఉడికేటప్పుడు ఉప్పు కారం ఎప్పుడు చెప్తుంటాను చూసుకోమని. కారం కూడా కలిపేసుకుందాం. 1 2 3 స్పూన్లు అయితే వేసుకోండి అమ్మ, బెటర్. నాన్ వెజ్ అది ఎగ్కి మన చేపకు సంబంధించింది కాబట్టి, ఫిష్ కాబట్టి ఆ నీసు వాసన అది పోద్ది. కొంచెం నాన్ వెజ్కి ఎప్పుడు స్పైసీగా ఉండాలని మీకు చాలాసార్లు చెప్పా. ఓకేనమ్మా, చూడండి మిక్సింగ్. కారం వేసిన తర్వాత జస్ట్ దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఆయిల్లో, ఆ కారం కొట్టు కూడా పోవాలంటే ఆయిల్లో వేగాలి. మూత పెట్టేసుకుందాం, ఒక 2 మినిట్స్ అంతే. ఓకేనండి, ఒకసారి మూత తీసి చూసుకుందాం. యా, చూసారు కదా చక్కగా. ఓకే, దీంట్లో ఇక ఇందాక తీసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదమ్మ, పులుసు, అది కలిపేసుకుందాం. చింతపండు గుజ్జు కొంచెం వచ్చింది కాబట్టి మనకు పులుసు ఎక్కువ కావాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ కూడా మిక్స్ చేసుకుందాం అమ్మ. చూడండి ఎలా వచ్చిందో నీట్గా. అది ఇది కొంచెం కాగి పొంగు వస్తుంది అన్నప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇందాక కట్ చేసిన జనా పీసులు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం అమ్మ. అంతే, ఫిష్ కర్రీ. లాస్ట్లో ఎగిరింది పులుసు అనగా కొంచెం కొత్తిమీర చల్లుకోవటం, గుమ్మలేక. సూపర్ అమ్మ. ఏదైనా మనం చేసుకోవాలి నీట్గా, అంతవరకే నేను ప్రతిసారి చెప్తుంటాను, ఎప్పుడు చెప్పేది. ఎందుకు 1కి 2 సార్లు రిపీట్ చేస్తానంటారా? మీరు నేర్చుకోవాలన్నదే నాకు కోరిక. వండుకొని తిని అన్నయ్య సూపర్గా వచ్చిందని చెప్తుంటే భలే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. కొంతమంది వంటలు చేస్తారు, చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఒకసారి మైండ్కి ఎక్కదు. ఎందుకంత? ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఎలా నేర్పాలో అలా నేర్పుతాను నేనైతే. నాలో ఉన్న గుణం అంతే. మంచి పని చేసినా ఏది చేసినా కూడా ఎప్పుడూ 10 మందికి తెలియాలి, చక్కగా వాళ్ళు నేర్చుకోవాలి, నా తరపు నుంచి నేను మంచి చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మనలో తప్పు చేయని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. ప్రతి వాళ్ళు తెలియక తప్పు చేస్తారు. దాన్ని తెలుసుకొని మనం మారగలిగామంటే మాత్రం అప్పుడు మనిషిగా పరిపూర్ణం చెందుతాం. ఆ తప్పును తెలుసుకోవాలి. తప్పులు చేయనివాడు ఎవడున్నాడు చెప్పండి ఈ ప్రపంచంలో? ప్రతి వ్యక్తి తప్పు చేస్తాడు. అది తెలుసుకొని తప్పు చేసాం మనం, పశ్చాత్తాపం పొంది మారామంటే మాత్రం మనంత మహనీయుడైతే మాత్రం ఈ ప్రపంచంలో ఉండడు. నేనైతే తప్పు చేయలేదనేది ఉత్తాబద్ధం. తప్పు అనేది ప్రతి వాళ్ళు చేస్తారమ్మా. తెలియచేయచ్చు, కానీ అది తప్పు జరిగిపోయింది మన వల్ల, ఇతరులు బాధపడుతున్నారు అన్నప్పుడు దానికి మనం తప్పని తెలుసుకుని మనం మారగలిగి వాళ్ళకి మళ్ళీ మంచి చేసామంటే మాత్రం మనల్ని పొగుడుతారమ్మా. చిన్న విషయంలో కూడా అందరాలకి ఎత్తేస్తారనమాట. చిన్న విషయానికి కూడా అన్న మీ అంత గొప్పవాళ్ళు లేరంటారు. అప్పుడు దాకా తిట్టుకున్న వాళ్ళు కూడా మనం ఒక మంచి పని చేసి నువ్వు బాగుండని చెప్పి అన్నా ఉంటే మాత్రం అందలానికి ఎత్తేస్తారు. అందలం అంటే నెత్తి మీద భుజాలకు ఎత్తుకుంటారనమాట. ఓకే, ఎనీవే చూసారు కదా, పొంగు వచ్చేసింది. అది లైట్ సిమ్లో పెట్టుకుందాం. ఓకే, ఇందాక కట్ చేసిన జనా ముక్కలు ఉన్నాయి కదా, చూసారు కదా, వీటిని దీంట్లో వేసేద్దాం. ఇక చేపల పులుసు లాగానే మొత్తం ఇది. కాకపోతే ఏంటంటే గ్రేవీ థిక్గా వస్తుంది. ఈ గుడ్లు కొన్ని విడిపోయినవి ఇవన్నీ కలుపుకుంటే భలే థిక్నెస్ వస్తుందమ్మా. మూత పెట్టేసుకుందాం. కొంచెం లైట్ సిమ్లో పెట్టుకోండి స్టవ్. నాకు తెలిసి ఒక 5 మినిట్స్లో ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాం కదా ఆ గుడ్లని, ఆ జనని, అది డెఫినెట్గా ఒక 5 మినిట్స్ ఉంటే చాలమ్మా. ఆ పులుసులో ఆ పులుపు, ఉప్పు, కారాలు ఎక్కటం, కొత్తిమీర చల్లుకోవడం, దించేయటం. ఉడుకుతుంది.
మ్యాక్సిమం ఇంకొక 5 మినిట్స్ అంతే. ఒక 5 మినిట్స్ అయితే ఒక 5 మినిట్స్ ఉంచుదాం, అలాగా తప్పేం లేదు. జన అనేది ఎంత ఉడికినా కూడా అంతే. అదే చేప ముక్కలు అనుకోండి, ఇంతవరకే ఉడకాలని ఉంటుంది. ఇది పొడి అవుతుంది తప్ప ఓ పేసం అయితే కాదమ్మా, హార్డ్గానే ఉంటుంది ముక్క, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఎనీవే అవ్వటం, భోంచేయటం, అన్నం కూడా అయిపోయింది. అన్నం వండేసుకున్నాం. ఇందాక చేపల పులుసు చూసారు కదా, చేపల పులుసు కూడా పెట్టేశాను. చేపల పులుసు కూడా ఎలా వండుతారు ఏంటని అడగొద్దమ్మా, ఆల్రెడీ మనం బిఫోర్ వ్లాగ్స్లో ఉన్నాయి, చాలాసార్లు చెప్పాను మీకు. చేపల పులుసు ఎలా ఉండాలి క్లియర్గా చూపించా. మామిడికి వేసి ఎలా ఉండాలి, టమాటా వేసి ఎలా ఉండాలి, చాలా చూపించాను మీకు. ఓకే, ఎనీవే ఉడుకుతుంది చక్కగా. ఓకేనండి, ఈరోజు పిల్లలకి ఫస్ట్ పెట్టి తర్వాత మేము తింటాం. ఎనీవే ఈరోజు హాలిడే, వీళ్ళకి నాన్ వెజిటేరియన్ తినే రోజు, హాలిడే, అన్నీ ఉన్నాయి. ఆ కూతురు కూడా వెయిటింగ్, ఎప్పుడు వస్తుందా ఫుడ్ అని. అయిపోవచ్చిందమ్మా, దించి కొత్తిమీర వేయటం, ఇటు వచ్చేయటమే. చెప్పాను కదా, బాయిల్ అవుతుంది, అయిపోతుంది. కొంచెం ఆ గ్రేవీ లాంటిది కొంచెం థిక్ అయిందంటే తీసుకోవడం, కొత్తిమీర చల్లుకు తీసుకొచ్చేయటం. ఓకేనండి, అయిపోయింది. ఇక కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకుందాం. 99% నాన్ వెజ్ కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుందమ్మా. చూస్తారు కదా, కొత్తిమీర చల్లింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాం. కొత్తిమీర చల్లిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూసుకుంటా. ఇక సూపర్ అనమాట, ఇక తిరుగులేని కూర అంటారే. చూసారు కదా ముక్క, అలా ఇందాక కట్ చేసిన ముక్కలు ఎలా ఉన్నాయో. ఎప్పుడు కూడానమ్మా ఇదిగో ఈ విధంగా ఈ సైజు ముక్కలు కోసుకోండి. చక్కగా ఉడకబెట్టంగానే హార్డ్గా ఉంటుంది, చక్కగా. చూసారు కదా, చేప ముక్కలానే ఉంటుంది ఇక అది. అన్నం పెట్టేస్తానమ్మా. మనం కట్ చేసిన పీసెస్ ఎంతైతే ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. చూసారా, ఎంతసేపు ఉడికిచ్చినా కూడా. మనం ఉడికిచ్చేటప్పుడు కొంచెం పొడిగా రాలినది ఉంటే కూడా కొంచెం గ్రేవీ థిక్గా వస్తుంది, అంతేనమ్మా. చాలా బాగుంటుంది టేస్ట్. ఎలా ఉందమ్మా? డిట్టో ఇక చేపల పులుసే. మా పాపకి ఈ చేపల పులుసు, ఈ జన పులుసు తోటి కాఫ్ కోల్డ్ ఉంది కొంచెం, రెండు ఎగిరిపోతాయి. ఎనీవే, తల్లిదండ్రులను ఎంత గొప్పగా చూసుకుంటున్నారో, కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో, పిల్లల్ని కూడా అదే జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పినట్టుగానే రేపటి రోజున వీళ్ళు 10 మందికి ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులకైతే మాత్రం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రులు అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులకి ఇస్తారు వాళ్ళు. అందువల్ల పిల్లల్ని ఈరోజు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, మనల్ని రేపటి రోజున అంతే జాగ్రత్తగా చూసుకుంటారా, ఇది నిజం. చేయనటువంటి వాళ్ళని మురుకులాగా నేను పక్కన పెట్టేస్తా తప్పితే, ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులను చాలా కేర్గా చూసుకుంటారు పెద్దయ్యాక. ఇది నిజం, వాస్తవం. ఎనీవేరా, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసింది, నేను అనుభవించేది, నేను ఫీల్ అయిందే చెప్పగలను మీతోటి. లేనిది అయితే మాత్రం చెప్పను. రేపు జరిగేది ఉన్నది నేను అనుభవించింది చెప్తుంటా మీతోటి. థ్యాంక్ యూ అమ్మా. నేను చెప్పిన విధంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ముందు హ్యాపీగా ఉంటూ నేర్చుకోండి. ప్రతి టెన్షన్ని మనసులో పెట్టుకుని వాళ్ళ కోపం ఒకసారి తెప్పించు, వాళ్ళు మనకు కోపం తెప్పించు, కోపాలకి గొప్పలకి వెళ్ళిపోవడం కానీ. ముఖ్యంగా ఏంటంటే మంచిగా ఉండండి, జాగ్రత్తగా. లైఫ్ లీడ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఏమవుతుందంటే మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. అదొక్కటి గుర్తుంచుకోండి చాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి. వ్యూవర్షిప్ ఇప్పుడు పెరుగుతుందమ్మా, చూశాను. సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు, ఇంకా పెరగాలి. ఎప్పుడైనా 1 lakh అని కూడా అడిగే సిస్టర్స్ ఉన్నారు. డెఫినెట్గా మనకున్న దాంట్లో నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను రా. ఏదో దీంట్లోనే సాధించాలనే దానికంటే కూడా మీకు చూపించడం ఒకటి, మేము వండుకు తింటాం ఒకటి. మా కోసమైనా, మీకోసమైనా, అందరి కోసమైనా కూడా హ్యాపీగా ఉంది, హ్యాపీగా చేసుకుంటున్నా. ఎనీవేరా, థ్యాంక్ యూ, బాయ్.